హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్‌లో పాతకాలం నాటి ఒక ఐటెమ్ అండి. ఇది మన నానమ్మల కాలం నుంచి వస్తుంది గదా! సో, ఇది చాలా స్పెషల్‌గా తింటారు గదా! అదే రాగి సంగటండి. రాగి సంగటి ముద్ద చేసుకోవాలంటే ఎంత ట్రెడిషనల్‌గా ఉంటుందంటే అంత బావుంటుంది. సో, వీక్లీ వన్స్ తింటే చాలా బావుంటుంది. సో, అదెలా చేయాలో చూసేద్దాం. సో, ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఇది ఒక 15 మినిట్స్ నానబెట్టాలి రైసు. మన నార్మల్ రైసేనండి, మనం వాడుకునే రైసు. ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ రాగి పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్‌లో చేస్తున్నానండి ఇది. కుక్కర్ పెట్టుకొని ఒక గ్లాస్ రైస్‌కి 8 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి అదే గ్లాస్‌తో. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నా ఇది పర్ఫెక్ట్ కొలతలండి. చాలా బాగా వస్తుంది. మనకు ముద్ద కూడా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ముద్ద చేస్తున్నా కూడా బాగా వస్తుంది. ఎయిట్ గ్లాసెస్ పోసేసాం కదా! ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యం కూడా ఇందులో వేసేసుకోవాలి. మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 4 విజిల్స్ అండి. 4 విజిల్స్ రానివ్వాలి. సో, 4 విజిల్స్ తర్వాత చల్లారిన తర్వాత మూత తీస్తున్నాను. ఒక గరిటె తీసుకొని జస్ట్ అలా గరిటె తీసుకొని ఇలాగా మెత్తగా స్మాష్ చేస్తూ తిప్పాలన్నమాట. కొంచెం వాటర్ కూడా అలానే ఉంటాయి. ఇందులో సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. వాటర్‌తో సహా ఇలా మెత్తగా తిప్పుకోవాలి. ఇందులో మనం కొలిచి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ రాగి పిండి, అది ఇలా డైరెక్ట్‌గా వేసుకోకుండా ఇలా చల్లుకుంటూ మొత్తం వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మూత పెట్టేయాలి ఒక 5 మినిట్స్. అంటే ఆ పిండి బాగా రైస్‌లో ఉడకాలన్నమాట. ఇప్పుడే కలబెట్టకూడదండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉడుకుతూ ఉంటే మనకి ఆ పచ్చి ఫ్లేవర్ అనేది పోతుంది. ఇప్పుడు గరిటెతో బాగా మొత్తం కలిసిపోయేలాగా ఇలాగా కలుపుకోవాలి. బాగా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టేయాలి. ఇందులోనే కొంచెం వాటర్ అలా చిలకరించుకొని మూత పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ అలాగా వదిలేయాలండి. అప్పుడు మనకి అది ఉడుకుతున్నా కూడా కింద అడుగంటకుండా ఉంటుంది. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. సంగటి అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. మనకు ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. కుక్కర్ విజిల్ రావడమే ఆలస్యం అండి. మనకి సంగటి అయితే రెడీ అయిపోతుంది. మనకి ఎంతో హెల్తీ ఫుడ్ అనమాట. వీక్లీ వన్స్ ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి వేడి మీద ఉండ చేయడం కష్టం కదా! నేనైతే ఒక బౌల్లో ఇలాగ నెయ్యి అప్లై చేసేసుకొని గరిటెతో కొంచెం వేసుకొని బౌల్లో ఇలా మనం బౌల్ని రౌండ్గా అలా తిప్పుకుంటూ ఉంటే వేడి మీద ఉంది కాబట్టి అది బాగా ఉండగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా వచ్చేస్తుంది. మనకప్పుడు చేత్తో చేయి కాలుతుంది, ఉండ ఎలా చేయాలి అనేది ఉండనేది బాగా వస్తుందన్నమాట. సంగటి అంటేనే మనకి బాగా ఉండగా చేసుకుంటాం కదా! చూస్తేనే ఎంత నోరూరిపోతుందో కదా! మంచి చట్నీతో, సాంబార్తో కానీ, నేనైతే ఆకుకూరతో చేశానండి దీనికి పులుసు కూరలాగా. అదైతే చాలా బాగుంది. దీనికి కాంబినేషన్ మామిడికాయ పచ్చడి కూడా చేశాను. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. సో, మీరు దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సాంబార్తో అయినా బాగుంటుంది, పప్పుతో అయినా బాగుంటుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.